పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మనం ఎప్పుడు పాలలా ఉండాలి. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు. మన మనస్సు అస్సలు మారకూడదు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు, దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండడం. మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే. మన కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం. కష్టాలు రావడం కూడా మంచిదే. కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవడానికి ఎవరున్నారో తెలుస్తుంది మనకి. మనిషి నేను, నాకు, నాది అనే పదాల నుండి దూరమై మనం, మనకు, మనది అనే పదాలకు చేరువవ్వాలి. అప్పుడే బంధాలు గట్టిపడతాయి. పుట్టుకతో ఏ ఒక్కరు చెడ్డవారు కారు. నేస్తం వారికి ఎదురుపడిన పరిస్థితులే కొన్నిసార్లు మనం ఊహించినంత చెడ్డగా మార్చేస్తాయి. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతల పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే నేస్తం. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి, పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. ఈ మనుషుల మీద నమ్మకం పెట్టుకొని పిచ్చోడవడం కన్నా డబ్బు మీద పిచ్చి పెంచుకొని గొప్పోడవడం మంచిది. పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారొద్దు. అది కలిగించే గాయం దెబ్బ కంటే ఎక్కువ బాధిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాలన్నా, విమర్శించాలన్నా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాని సగం సగం తెలిసి తెలియక మాట్లాడే మాటలు అంతులేని బాధనిస్తాయి. నచ్చినట్టు ఉండేది పుట్టినిల్లు, నచ్చినట్టు ఉన్నట్టు నటింపచేసేది మెట్టినిల్లు. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నేను నాతో నటించే వాళ్ళ మధ్యలో ఉన్నానా, లేదా నాకు నటించడం రాక ఇలా ఉన్నానా అని. మనం చెప్పిన మాటలు అవతలి వాళ్ళు విన్నప్పుడు కాదు, పాటించినప్పుడు నమ్మాలి. మనకు విలువిచ్చారని మారిపోయారని. ముఖం చూసి మనిషిని పోల్చుకోవడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. ఎందుకంటే అవసరాన్ని బట్టి మనిషి ఎన్ని ముఖాలైనా మార్చేస్తున్నాడు. చెప్పుడు మాటలు విన్నంత మాత్రాన ఎవ్వరు చెడిపోరు. వాటిని నిజమని నమ్మితేనే చెడిపోతారు. రేపు బాగుంటుందిలే అనే ఆశతో కొన్నాళ్ళు, రేపైనా బాగుంటుందిలే అనే ఆశతో ఇంకొన్నాళ్ళు నవ్వుతూ నెట్టుకొచ్చేస్తున్న జీవితాలు ఎన్నో మన చుట్టూ. సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడం, పెళ్లి చేసుకోవడం కాదు మామ. అప్పు లేకపోవడం, మనకు అవసరం వచ్చినప్పుడు పక్కనోడి దగ్గర చెయ్యి చాపే అవసరం రాకపోవడం. నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.